బెంగాల్ మరొక రాక్షస రాజ్యంగా మారుతుందా లేదంటే తగ్గుతుందా అన్నటువంటి విషయం అయితే రాబోయే రోజుల్లోనే తెలియాల్సినటువంటి అంశం. ఎందుకంటే బెంగాల్లో ప్రస్తుతం ఏది పోగేసినటువంటి ఎంతమంది 2,30,000 మందిని డిప్యూట్ చేశారు కేంద్ర బలగాలు. ఎందుకని? లోకల్ పోలీసు కుమ్మక్కైపోయి, రెవెన్యూ కుమ్మక్కైపోయి, టీచర్లు కుమ్మక్కైపోయి అరాచకాలు చేసి చివరికి ఇంతమందిని పెట్టినా ఈవీఎంల మీద స్టిక్కర్లు అతికించి బీజేపీ అభ్యర్థుల ప్లేసుల్లో చేశారంటే వాళ్ళు ఎంత రాక్షసకాండకి మూవ్ అవుతారో తెలుస్తుంది. అక్కడ వాస్తవంగా ఆర్టికల్ 370 తొలగింపు సందర్భంలో కూడా జమ్మూ కాశ్మీర్లో కేవలం 75,000 మంది కేంద్ర బలగాల్ని పంపించింది మోడీ సర్కార్. 75,000 మందితో కాశ్మీర్ కంట్రోల్ చేయగలిగారు. 2,30,000 మందిని పెట్టినా బెంగాల్లో కాలేదంటే ఎంత అరాచక పరిస్థితులకు బెంగాల్ని తీసుకెళ్ళిందో మమతగా తెలియాలి. 4 తర్వాత బెంగాల్ భవిష్యత్తు మరొక రాక్షసకాండ వైపుకి వెళ్తుందా లేదా ఏమన్నా మార్పు వస్తుందా అనేది తేలాల్సి ఉంది.